మా అమ్మా నాన్నల రిటైర్మెంట్ డబ్బుల్ని ఒక ఆడదాని కోసం మొత్తం నాశనం చేశాను. అసలు ఏం జరిగిందంటే మా అమ్మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 15 లక్షలు క్యాష్ వచ్చింది. ఆ డబ్బుతో మా నాన్న మా అన్నదమ్ములకి పొలం కొందాం అనుకున్నారు. అయితే ఆ డబ్బులని నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసి ఉంచారు. ఆ టైంలో నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. అప్పుడు నాకు ఆ అమ్మాయి మత్తులో ఉండడం వల్ల ఒళ్ళు బలిసిపోయి కొట్టుకుని ఏది అడిగితే అది, ఏం కావాలంటే అది అన్ని కొనిచ్చి చాలా బాగా చూసుకున్నాను. కానీ తర్వాత ఆ అమ్మాయికి ఇంకా డబ్బున్నవాడు ఎవడో పరిచయం అయ్యాడు. వాడు పరిచయం అయ్యాక నన్ను వదిలేసి వాడుతూ వెళ్ళిపోయింది. ఇలా ఉండగా ఒక రోజు సాయంత్రం మా నాన్న బయట నుంచి ఒక 20 లక్షలు అప్పు తీసుకొచ్చారు. ఒరే నాన్న, నీ అకౌంట్ లో 15 లక్షలు ఉన్నాయి కదా, నేను బయట నుంచి ఒక 20 లక్షలు పట్టుకొచ్చాను. నేను ఒక చోటన పొలం చూశాను, రేపు మనందరం వెళ్ళి ఆ పొలం కొనుక్కుందాం అని చెప్పేసి అన్నారు. ఒక పక్క నుంచి మా నాన్న నాకు ఇలా చెప్తుంటే ఇంకా నేను తట్టుకోలేక మొత్తం జరిగిందంతా చెప్పేశాను. అది విన్న తర్వాత మా అమ్మ నన్ను తిట్టకుండా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా నాన్న ఏం చెప్పారో తెలుసా? రే నాన్న, డబ్బులు పోతే పోయినాయి, ఇవాళ కాకపోతే రేపు మీరు సంపాదిస్తారన్న నమ్మకం మాకుంది. కానీ మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే గానీ మీ దగ్గర నుంచి ఏది ఆశించరు. ఒకవేళ నీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నారంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం అది నీ బాధ్యత. ఈ రోజు నీకు జరిగినట్టే జరగచ్చు. నువ్వు బాధపడుతున్నావు, నీతో పాటు నీ అన్న బాధపడుతున్నాడు, మీ అమ్మ బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇవన్నిటికి కారణం ఏంటి? నువ్వు తీసుకున్న నిర్ణయం. ఎప్పుడైనా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతమంది జీవితాలు ఏమవుతాయని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒరే మీకోటి చెప్పనా, మీరిద్దరు మా ప్రేమకు ప్రతిరూపాలు. మీరు మా కళ్ళ ముందర ఇలా నాశనం అయిపోతే మేము తట్టుకోగలమా? మేము బతికేదే మీకోసం కదరా. ఒకవేళ మీకు ఏదైనా అయితే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతారా? మాకు మీరే ప్రపంచం, మేము బతికేదే మీకోసం. ఈ మాటలు చెప్పిన తర్వాత మా నాన్న మనసుని అర్థం చేసుకోలేకపోయినా ఈ రోజున నేను ఇన్ని డబ్బులు నాశనం చేసిన ఒక మాట కూడా నన్ను అనలేదు. కానీ నేను మా నాన్నని అర్థం చేసుకోలేకపోయాను. ఇలాగే చాలా మంది కుర్రోళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోక, నాన్న పడే కష్టాన్ని అర్థం చేసుకోక చాలా మంది కుర్రోళ్ళు అమ్మాయిల మత్తులో పడి డబ్బులు నాశనం చేస్తూ వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసేసుకుంటున్నారు. కానీ నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఎన్ని కోట్లు పెట్టినా తల్లిదండ్రుల ప్రేమను కొనలేం. మీరు కూడా ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చేసిన తప్పులు మీరు Download ShareChat.